ఏ హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిపిన్ లక్స్. నేను మీ చందు. సో వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8. సో చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు అండ్ షో కూడా 5th వీక్ లోకి వచ్చేసింది. ఇంకొంతమంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. బట్ ఈ రోజు హన్మకొండలో సో మీ అందరికీ ఎంతో ఇష్టమైన పాజిటివ్ టాక్తో ప్రతి వీక్ అలా అలా ముందుకెళ్తున్న నబీల్ హౌస్కి అయితే నేను వచ్చేసాను. ఈ వాడికి మీకు తెలిసిపోయి ఉంటుంది కదా, మా కెమెరామ్యాన్ ముందు ఒకటి వెనక ఒకటి ఎడిటర్ షార్ట్లో వేసి ఉంటారు కాబట్టి. అండ్ ఇప్పుడు మనం నబీల్ హోమ్ టూర్ చేయబోతున్నాం. ఆ తర్వాత నబీల్ ఫ్యామిలీతో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. కమ్ ఫ్రెండ్ చెప్పు. వావ్. సో నబీల్ భయ్య హోమ్లోకి ఎంటర్ అవ్వగానే అండ్ గేట్ దగ్గర మనకి బైక్ కనిపించింది. సో సో బేసిక్గా బాయ్స్కి బైక్స్ అంటే చాలా పిచ్చి సెక్సీగా ఉంది కదా. నాకు తెలిసి ఇది హయాబుజా అండ్ సుజుకి వైట్ కలర్ అండ్ ఇవన్నీ కూడా నాకు తెలిసి ఒక 25-30 lakhs అయితే ఉండొచ్చు. ఇది మన నబీల్ భయ్య ఫేవరెట్ బైక్ అని నేను అనుకుంటున్నాను. మరి ఫ్యామిలీ మరి ఏం చెప్పిద్దో కింద పైన అని తెలియదు, నాకు తెలిసి పైన అనుకుంటా. అలా వెళ్దాం. సో నబీల్ బ్రో ఫేవరెట్ బైక్ హయాబుజా సుజుకి. కలర్ అయితే అదిరిపోయింది, బట్ చాలా హెవీగా ఉంది బైక్ అయితే. నాకు తెలిసి హనుమకొండలోనే టాప్ అనుకుంటున్నాను నేను. చూద్దాం మరి. సో నబీల్ బ్రోకి బైక్స్ అంటే పిచ్చి అనేది మాత్రం అర్థమవుతుంది. డన్ వెళ్దాం. పైకి వెళ్ళి నబీల్ బ్రో ఆ ఎడిటింగ్ రూము, నబీల్ బ్రోకి సంబంధించిన ఆ రూమ్స్ ఎలా ఉంటాయి, ఆయన కాస్ట్యూమ్స్, ఇవన్నీ కూడా ఫ్యాన్స్ కోసం అండ్ ఆడియన్స్ కోసం. హన్మకొండలో కొంచెం ఎండలు గట్టిగానే ఉన్నాయి. వెళ్దాం లోపలికి వెళ్ళి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. సో మనం నబీల్ భయ్య రూమ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూడబోతున్నాం. సో బేసిక్గా నబీల్ బ్రోకి సజిల్ నాకు చిన్న పేరు కన్ఫ్యూజన్ అనమాట. ఆయన ఉన్నారు లోపల, మరి ఫ్యామిలీ ఉందో ఆయన ఉన్నారు నాకు తెలియదు, బట్ ఆయన పిలిచేద్దాం. భయ్యా భయ్యా భయ్ హలో భయ్యా, ఎలా ఉన్నారు? ఫైన్. నేను చిన్న మీకు మైక్ పెట్టేస్తే మనం చక్కగా మాట్లాడుకోవచ్చు. అండ్ ఆడియన్స్ కూడా ఉన్నారు. ఒకసారి ఆడియన్స్ హాయ్ చెప్పండి. సో ఎలా ఉన్నారు? మీరు బిగ్ బ్రదరా స్మాల్ బ్రదరా నబీల్ బ్రోకి? మీకేమనిపిస్తుంది? బ్రదర్ అనిపిస్తుంది. బ్రదరే అనిపిస్తుంది, నా సిస్టర్ అనిపిస్తుంది కదా. అయ్యా అన్న, మీరు కూడా అన్నలాగా పంచలేస్తున్నారు. ఓకే వాట్ ఎవర్. నా యంగర్ బ్రదర్ నబీల్. ఓకే యంగర్ బ్రదర్. నాకంటే ఇంకో ఎల్డర్ బ్రదర్ ఉన్నారు, మేము ముగ్గురం బ్రదర్స్. ఓకే అన్న, నేను లోపలికి రావచ్చు లేదా వెళ్ళిపోను? అరే రా అన్న. ఓకే రండి లోపలికి వెళ్దాం. అన్న ఏంటి ఎలా ఉన్నారు, ఏంటి సంగతి మీరు? సూపర్ అన్న, నేను బాగున్నా. ఓకే. అండ్ అంటే బేసిక్ గా నబీల్ అన్న చాలా పాజిటివ్ గా ముందుకెళ్తున్నాడు. ఆ ఫ్యాన్స్ కూడా ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆయన రూమ్ ఎలా ఉంటుంది, ఆయన వీడియో ఎలా చేస్తారు ఏంటి, ఆయన మన తర్వాత చాలా విషయాలు ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాం. బట్ నబీల్ అన్న ఆ రూమ్, ఆయన కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయో భయ్య చూపిస్తారు అన్నమాట. ఏదన్నా నబీల్ ఇది వచ్చేసి హాల్ అన్న. ఈ మొత్తం ఈ టేస్ట్ మొత్తం అన్నదేనా? ముగ్గురుది, ఇక పెద్ద అన్నయ్య అండ్ చిన్న తమ్ముడు, నాది, ముగ్గురు డెసిషన్ లో. ఈ సోఫా ఉన్నది హాల్లో, అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఇక్కడ బిగ్ బాస్ కి వెళ్ళక ముందు నబీల్ ఇక్కడ స్టే చేసిండు ఒక 2-3 months. యాక్చువల్లీ మేము ముగ్గురం ఎట్లా అంటే బట్టలు ఒకటే సైజ్, బెడ్రూమ్స్ నీది నాది అని ఏమి ఉండదు, అందరు కలిసి ఉంటాం. పెద్దన్న సౌదీలో ఉంటాడు, సో నబీల్ ఇక్కడ ఉండే. నబీల్ వార్డ్రోబ్ రూమ్ వచ్చేసి ఇక్కడ. సో బేసిక్ గా బ్రదర్స్ అందరూ చక్కగా తిని డైట్ ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి కష్టాలు ఉండవు. ఎవరికి నచ్చిన వాళ్ళు బట్టలు వేసుకోవచ్చు. అంతేనా? అంతేనా? సూపర్. ఏంటన్నా ఇది చూసారా ఎలా ఉందో? ఇవన్నీ ఆల్రెడీ బిగ్ బాస్ లో వేసుకున్నాయి కదా. బిగ్ బాస్ లో వెళ్ళినాయి, రిటర్న్ వచ్చినాయి. అంటే వీక్లీ ఆర్ 10 days కి ఒకసారి వస్తా ఉంటాయి అన్న. ఓకే ఓకే డన్ డన్. షూ చూసారా ఎలా ఉన్నాయో? నేను మామూలుగా నబీల్ భయ్యకి షూ అంటే చాలా ఇష్టమా భయ్య? అన్ని 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 ఫ్యాషన్ కి సంబంధించినవి అన్ని తనకి ఇష్టం చాలా. షూస్, గోగుల్స్, వాచెస్ అండ్ బట్టలు. బట్టలు అంటే ప్రాణం. ఇంకా ఎక్కువ సంపాదన మొత్తం వాటి మీద ఎక్కువ ఖర్చు ఉంటుందేమో. అంతే కదన్న. అంటే మనం ఏమంటారు, మన లుక్స్ కూడా డిసైడ్ చేస్తాయి కదన్న కొంచెం క్యారెక్టర్ ని. సో అందరిలో నేను కనబడాలి అన్నట్టు ఉంటది మనకి. ఈ షూస్ అండ్ ఇవి జాకెట్స్, ఇక్కడ క్యాజువల్ డ్రెస్సెస్ ఉన్నాయి ఈ లోపల.
అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని వాచెస్ ఉన్నాయి. మొత్తం 30 జతల షూస్ ఉన్నాయి అక్కడ, ఏమో వాచెస్. ఇంకా 10 pairs ఏమో బిగ్ బాస్ లో ఉన్నాయి షూస్. ఇంకా 10 pairs అక్కడ ఉన్నాయా? అంటే మొత్తం మీద 50 ఉంటాయి. సూపర్. అండ్ మీ ఛానల్ కి ఒక చిన్న సర్ప్రైజ్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ నబిల్ వేసుకుంటాడు అన్నట్టు ఈ బట్టలు. ఇవి పంపించేది ఉన్నాయి మేము. కొత్తవి వచ్చినాయి ఇవాళనే. సో ఈ ప్యాంట్ మీరు చూడొచ్చు తర్వాత. ఓకే డన్. అంటే మామూలుగా ఇప్పుడు ఇది కూడా వేసుకున్నట్టున్నారు. ఇది ఇవన్నీ అది ఎంట్రీ అన్న. ఫస్ట్ ఇది ఎంట్రీ కదా, నబీల్ బ్రో హౌస్ లోకి ఎంటర్ అయినప్పుడు వేసుకున్న కాస్ట్యూమ్ అన్నమాట. డిజైనర్ ఎవరన్నా? ఎనిగ్మా అని ఉందన్న, హైదరాబాద్ లోనే మల్లెపల్లిలో. ఎనిగ్మా ఎక్స్క్లూజివ్ అని, అంటే మనకు పాత పరిచయం ఆయన, యాజ్ ఎ ఫ్రెండే ఉంటారు. సో ఆయన డిజైన్ చేస్తారు ఎవ్రీ వీకెండ్. చెప్పండి. ఎవ్రీ వీకెండ్ తనే డిజైన్ చేస్తారు. అంటే మామూలుగా ఒక అన్న నబీల్ భయ్య వేసుకునే ఒక కాస్ట్యూమ్ ఎంత ఉండొచ్చు? మేబీ లాక్స్ లోనా, థౌసండ్స్ లో? లాక్స్ లో అంటే మంచిగా ఉండే, ఇంకా థౌసండ్స్ లో అయితే ఉంటుంది అనమాట. మొత్తం చూసారు కదా, ఇక్కడైతే ఒక 40 జతల షూ ఉన్నాయి. హౌస్ లోనేమో ఇంకో 10 pairs ఉన్నాయంట. టోటల్ గా అయితే ఒక 50 జతల షూ. సో బాయ్స్ కి ఎంతో ఇష్టమైన షూస్. బేసిక్ గా ఆడవాళ్ళు అంటే అందరు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు 50 షూస్ ఇప్పుడే కొనుక్కోలేదు తను, ఎప్పటి నుంచో ఉన్నాయి. పాతవి కూడా పెడతారు అన్నట్టు, వేసుకోకుండా పెడతారు అట్లా. ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు ఎక్కువగా ఈ షూస్ వీటి మీదనా ఇంకా దేని మీద ఖర్చు పెడుతూ ఉంటారన్నా? దేని మీద అంటే ఎలాంటి వాటి మీద ఎక్కువగా మనీ స్పెండ్ చేస్తాడు నబీల్ భయ్య? ఎలాంటి వాటి మీద అంటే మెయిన్ వచ్చేసి ఫస్ట్ ఈ అందరికంటే ఫస్ట్ మా ఎక్విప్మెంట్ అన్న. మేము వరంగల్ డైరీ షూట్ చేసే ఎక్విప్మెంట్, లైటింగ్ కానివ్వండి, కెమెరా కానివ్వండి, లెన్సెస్ కానివ్వండి, దీని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాం. అవన్నీ అక్కడ ఉంది? అవన్నీ పైన ఉన్నాయి అన్న. ఇంకా పైన ఉన్నాయి? ఎస్, పైన పెంట్ హౌస్ ఉంది. వెళ్ళొచ్చు ఆరామ్. వెళ్దాం అన్న. సో బేసిక్ గా చాలా మందికి నబీల్ భయ్య ఆయన వీడియోస్ ద్వారా హన్మకొండ, తెలంగాణ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. ఆయన ఎక్విప్మెంట్, ఆయన ఎడిటింగ్ రూమ్ చూద్దాం. ఇప్పుడు వరకు అయితే ఈ కాస్ట్యూమ్స్ అన్ని చూసారు కదా, సో ఇప్పుడు ఆయన ఎడిటింగ్ రూమ్ ఎక్విప్మెంట్స్ కూడా చూద్దాం. నబీల్ బ్రో ఎడిటింగ్ రూమ్ పైన పెంట్ హౌస్ చాలా పీస్ ఉంటుంది అన్న పైన. అదే పైన అంతా కలర్ఫుల్ అన్న. ఇక్కడ వచ్చేసి ఆర్కిటెక్చరల్ డిజైన్స్ ఉన్నాయి మొత్తం. ఇవన్నీ నబీల్ భయ్యనే సెట్ చేసుకున్నాడు. ఇవన్నీ నబీలే చేయించుకున్నాడు అన్న. ఇది 2019 లో చేయించినాం. సో అంటే ఒక వ్యక్తి రూమ్ చూసినప్పుడు కానీ, లేకపోతే అలా ఫ్రెండ్స్ చూసినప్పుడు కానీ అతను ఎలా ఉంటాడు, ఆయన మైండ్ సెట్ ఏంటని తెలుస్తుంది. సో నబీల్ బ్రో చూసారా, ఏదో ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ గారి గ్రావిటీ ఉంటుంది చూసారా, ఆ క్రియేటివిటీ ఇదంతా చూడండి. ఆ గోళ్ళకి వీళ్ళకి పొద్దున్నే లగంగానే ఏదో ఒక తెలియని ఒక పాజిటివిటీ అనేది వస్తుంది. అంతేనా? అవునన్నా. డన్. ఆల్రెడీ ఉన్నట్టున్నారు లోపల ఫ్రెండ్స్. ఇక్కడ ఎడిటింగ్ నడుస్తూ ఉంటుంది అన్న. మొత్తం నబీల్ భయ్య డైరీస్, వరంగల్ డైరీస్ ఏమైతే ఉందో, మీ రీల్స్, వరంగల్ డైరీస్, నబీల్ ఆఫ్రిది వ్లాగ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఇవన్నీ ఎడిటింగ్ మొత్తం ఇక్కడే ఒకటే రూమ్ లో మొత్తం ప్రపంచం ఉంటది మాది. మామూలు ప్రపంచం కాదు. లోపల ఎవరు ఉన్నారన్నా చూద్దాం. లోపల ఎడిటర్ అండ్ మా టీమ్మేట్ సమీర్ ఉన్నారు. సమీర్, నబీల్ అన్న ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట. హాయ్ అన్న. హాయ్. ఫుల్ బిజీనా? ఈయన సమీర్ మా టీమ్మేట్. చెప్పాను కదా నిన్న నైట్ ఎడిటింగ్ అయిందని, మేము ముగ్గురమే కూర్చున్నాం. సో జాగారం అయింది, ఇంతకు ముందే పొద్దున అయింది మాకు. ఓకే. మామూలుగా ఎడిటింగ్ మీదంతా ఇక్కడే జరిగేది? ఇక్కడే. నబీల్ అన్నతో పాటు ఎప్పటి నుంచి ఉన్నారన్న మీరు అన్నతో? 5-6 ఇయర్స్ అన్న. 5-6 ఇయర్స్ నుంచే. ఓకే. ఇక్కడ వచ్చేసి మన ఎక్విప్మెంట్ ఉంది, ట్రైపాడ్స్, లైట్స్, స్టాండ్స్, ఇవి మన ప్లే బటన్స్. సిల్వర్ ప్లే బటన్ వరంగల్ డైరీస్, 1 million ది గోల్డెన్ ప్లే బటన్ వరంగల్ డైరీస్. అండ్ ఇది నబీల్ ఆఫ్రిది వ్లాగ్స్. ఆ సైకిల్ మనం చిన్నప్పుడు నడిపేదన్న ఆ సైకిల్. ఓకే. నబీల్ అన్నే అనుకున్నా. అన్న కూడా జోకులు వేస్తున్నాడు. ఓకే, పర్లేదు అన్న, మీరు వేసే వాళ్ళు మేము పడేవాళ్ళం కానీ కాదన్న, వేచి సరదాగా. కంగ్రాచులేషన్స్. ఇది 1 lakh సబ్స్క్రైబర్స్ వరంగల్ డైరీస్. ఇది 1 million. ఎస్. ఇది వచ్చేసి నబీల్ ఆఫ్రిది వ్లాగ్స్ ది. ఓకే. బట్ మా మమ్మీ డాడీ పేరు రాపించారు. మమ్మీ డాడీ పేరు రాయించుకున్నారు అనమాట. సో అవార్డ్స్ కూడా, తెలుగు షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ కూడా వచ్చినాయి మాకు 2019 లో, 2022 లో కూడా వచ్చినాయి తెలుగు షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్. సూపర్. అండ్ డియా అవార్డ్స్ వచ్చినాయి. మనోడు బుక్స్ కూడా చదువుతాడు అప్పుడప్పుడు. ఇవన్నీ బుక్స్ ఉన్నాయి. ఓకే.
ట్రైపోర్ట్స్ బోర్డ్స్ సార్ చేరేనా మిస్ అవుతున్నాడా? అండ్ క్రికెట్ కూడా అన్నా, క్రికెట్ కూడా మనోడు క్రికెట్ కి ఫ్యాన్ అండ్ క్రికెట్ లవర్, సో క్రికెట్ కూడా ఆడతాడు. అంటే మామూలుగా ఎక్కువగా ఎవరంటే ఇష్టం నబీల్ అన్నకి? ఫేవరెట్ హీరో ఐ మీన్ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఫేవరెట్ ప్లేయర్ MS ధోని. వావ్, 07. ధోని. yes 07. ఓకే ఓకే. సో ఫైనల్ గా అయితే నబీల్ అన్న కింద రూమ్ చూసాం, ఆయన కాస్ట్యూమ్స్ చూసాం, అండ్ కింద బైక్, అంటే కింద బైక్ కనిపించింది. అవును, నాకు తెలిసి వరంగల్ లో ఉంది అలాంటి బైక్, లేకపోతే వన్ ఇన్ వరంగల్ అన్నది అంతే ఇప్పటి వరకు. వన్ ఇన్ వరంగల్. ఓకే ఓకే. అంటే మామూలుగా షోరూమ్ నుంచి మనకు వచ్చే వేరు, బట్ అన్న మన డిఫరెంట్ గా చేయించుకున్నాడా ఆ బైక్స్? లేదు, అది మొత్తం షోరూమ్ లో ఎట్లుందో అట్లనే ఉంది, కానీ కొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, బంపర్స్ అండ్ మన యాక్సెసరీస్ ఉంటాయి అండ్ హెల్మెట్స్ ఉన్నాయి కదా, సో అవి మనం తెప్పించుకున్నాం బయట నుంచి. ఓకే, అంతే. ఎంత ఉంటుంది అన్న? ఒక 10, 15, 20? అది టోటల్ వచ్చేసి 25 పడ్డది అన్న. 25 lakhs మొత్తం స్పాట్ క్యాష్? లేదన్న, ఇప్పుడు కూడా కడుతున్నాం EMI. స్పాట్ క్యాష్ అంటే డైరెక్ట్ మళ్ళా ఇంటికి వచ్చేస్తా. ఎన్నలేదన్న బైక్ తీసుకున్నా? అది తీసుకొని దగ్గర 1 year అయింది. బైక్స్ కూడా పిచ్చి? అవును, బైక్స్ అంటే కాదు, అంటే ఒక స్పోర్ట్ బైక్ మన దగ్గర ఉండాలి. ఓకే. అదే కార్ తీసుకుంటే అందరి దగ్గర ఉంటది కార్, చెప్పాను కదా, యూనిక్ గా ఉండడం ఇష్టం మనకి. సో అందరి దగ్గర కార్ ఉంది. మనోడు కార్ కూడా 2018-19 లోనే తీసుకున్నాం మేము. వర్ణ కింద చూసి బ్లాక్ కలర్ అది అన్న. సో బేసిక్ గా మనం అండ్ మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక అన్న చెప్పిండు, నబిల్ బండ్లు అండ్ కార్లు చూస్తే మొత్తం కళ్ళు తిరగాలి అని చెప్పినంట, కానీ అట్లయితే ఏం లేదు కదా, ఒక బైక్ ఒక కారే ఉంది నబీల్ అన్నకి. సో ఫైనల్ గా అయితే బైక్ చూసారు నబీల్ గారిది, అండ్ కాస్ట్యూమ్స్ చూసారు, అండ్ ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు చూసారు, అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎడిటింగ్ కూడా జరుగుతుంది అనమాట. 6-5 బిగ్ బాస్ కి పోక ముందు నబిల్ కూడా ఇదే ప్లేస్ లో కూర్చుంటాడు, వీడియోస్ చూస్తాడు, చేస్తాడు. బిగ్ బాస్ సీజన్ 7 కూడా ఇక్కడే కూర్చొని చూసిండు. ఇదే అన్న మన ప్రపంచం, చాలా సింపుల్ అండ్ స్వీట్ గా ఉంటుంది. ఇది ఇంకోటి ఏంటంటే చైర్, ఇది నబీల్ అన్న మిస్ అవుతున్న చైర్ ఇది. సో బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా చెప్తారు కదా బిగ్ బాస్ కి ఒక థింగ్ ఏం పంపిస్తారంటే ఈ చీర పంపిస్తాం మనకి, ఆరాం చేస్తాడు. ఓకే ఓకే, అయితే పంపిస్తారు తప్పకుండా. అయితే పంపిస్తాం, దాంతో పాటు ఒక చిన్న ఫోన్ పంపిస్తాం. ఏంటన్నా ఇలా ఉన్నారు? ఫోన్, ఇంకా ఫోన్ మొత్తం మాట్లాడుకుంటూనే ఉంటారు. అరే అది వస్తుంది కదన్నా, ఫోన్ బటన్ దబాయితో గానీ అవుతుంది, ధూమ్మ చాలే అని చిన్నది ఎగ్జిబిషన్ లో దొరుకుతుంది. ఆ ఫోన్ అన్నా నేను. ఓకే ఓకే, నాకు అర్థమైపోయింది, నాకు రోస్ట్ చేస్తున్నారు. డన్ అన్న, ఇప్పుడు దాకా మొత్తం హోమ్ టూర్ అయిపోయింది. మరి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి నబీల్ అన్న గురించి. మరి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? చలో అన్న, ఐఎమ్ రెడీ. థ్యాంక్ యూ.